lion. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ అనేది కూడా మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో చూడండి. కూడా రెండు వారు వస్తున్నట్టు నమ్ముతుంది. మీరు కూడా ఎడిట్ చేసుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకోండి. ఇంపోర్ట్ వేసుకుని నెక్స్ట్ మీరు ఎవరు ఫోటోస్ వీడియో వేయాలనుకున్నారో వాళ్ళ ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. దానికోసం నేను ఫోటో రూమ్ యాప్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్ చేసుకొని యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ట్రాన్స్ఫర్ అని ఉంది ఇక్కడ సింబల్. ఇక్కడ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ను ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఇలా సెలెక్ట్ చేస్తుంటే 1 మినిట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయిపోతుంది. 1 సెకండ్లో ఇలా అయిపోయినాక నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ ఉంది కదా, క్లిక్ చేసి ఇక్కడ దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్లోకి ఇలా ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ కెమెరాను ఆఫ్ చేసుకోండి. కెమెరాను ఆఫ్ చేసుకుని ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ ఫోటో లేయర్ ఉంది కదా, ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ రిలీజ్ చేయండి. ఇప్పుడు మీరు ఏ ఫోటో యాడ్ చేయాలన్నా ఆ ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ ఇలా మీకు నచ్చిన స్టైల్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ పిఎన్జీ ఫోటో లేయర్ ఉంది కదా, ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మనం బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు వీడియో బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటో లేయర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. దాన్ని యాడ్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఫింగర్స్ సేమ్ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఎలా ఉందో అలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది. ఇలా వస్తుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇలా వస్తుంది. ఇక్కడ ఇలా వచ్చింది అనుకో, ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసింది. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని ఇక్కడ మిర్రర్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని ఇక్కడ ఫోటోలోని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 ఫోటో లేయర్స్ ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ రిలీజ్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుంటే ఏదైనా మీ ఇష్టం. నేను 1 ఫోటోతో ఎడిట్ చేశాను. ఇలా సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ రిలీజ్ చేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు యాడ్ చేసుకున్న ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, 2 లేయర్స్ లాంగ్ ప్రెస్ చేసుకొని ఇక్కడ ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ బీట్ మోడ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. పేస్ట్ లేయర్ వేసి ఇక్కడ ఫోటో లేయర్లో కిందకి డ్రాగ్ చేయండి. సేమ్ ఇలా డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ఇక్కడ బీట్ మోడ్ వరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేసేసి ఇక్కడ ఫోటో లేయర్లో కిందకి డ్రాగ్ చేయండి. ఇలా కిందకి డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేసేసి ఫోటో లేయర్లో కిందకి డ్రాగ్ చేయండి. సేమ్ ఇలా కిందకి డ్రాగ్ చేసి ఇక్కడ కూడా ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేయండి. ఇక్కడ ఫోటో లేయర్లో కిందకి డ్రాగ్ చేసి ఎక్స్ట్రా ఫోటో లేయర్ దాన్ని డిలీట్ చేయండి. ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి టైమింగ్ క్లిక్ చేసి రైట్ సైడ్ ఆరో క్లిక్ చేయండి. ఎన్ని వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని మీరు యాడ్ చేసుకున్న ఫోటో లేయర్స్ అన్ని రీప్లేస్ చేసుకోండి. లేదంటే ఇలానే ఉంచుకోండి. ఇలా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోండి.